బండి చోరీ చేసేస్తాం మొత్తం తాళమే తీసుకురా. మాకున్నదే జాతర ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు పైకైతే బరున్నట్టు ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? బండి చోరీ చేస్తా, గాయాబ్ చేస్తా ఇంటి ముందు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. నిన్న పొద్దున బండి గారిపించుకుని నీట్ గా మంచిగా బయటికి పోతున్నా అని చెప్పి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫన్నీ బాయ్స్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే రేపు అక్షయ్ భాయ్కో ఫ్రెండ్స్ తో బయటికి పోతున్నా అంటే ఏదో ముచ్చట ఉంటది. అందుకే నేను చిన్న ప్రాంక్ అయితే షురూ చేసిన. బండి చోరీ చేస్తా, గాయాబ్ చేస్తా ఇంటి ముందు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. బండి అయితే ఇంటికాడనే ఉంది, ఆయన ఇంట్లో లేడు, బయటికి పోయిండు. ఇప్పుడు తాళం తీసుకొని బండి అయితే గాయాబ్ చేస్తా. సో గాయస్, బండి అయితే ఇన్నే ఉంది. ఇగో ఈ రక్ష అన్న వాళ్ళ ఇల్లు. బండి అయితే ఇన్నే ఉంది. భయాన్ అయితే ఇంట్లో లేడు. మాకు తెలిసిగా మనం వచ్చినామంటే ఎట్లుంటది. ప్రజెంట్ శోభ అయితే తాళం తీసుకొస్తుంది ఇంట్లో. పోయి శోభ తాళం తీసుకురా. బండి చోరీ చేసేస్తాం మొత్తం తాళమే తీసుకురా. తాళమే తీసుకురా, నీకు పోతున్నావు. 12 seconds later. బడితలం అయితే వచ్చేసింది. ఈ పనుల్లో కనిపించలేదు. బండి తాళం అయితే వచ్చేసింది ఫైనల్లీ. ఇగో బండి అయితే తీస్తుంది శోభయ్. పోయి శివన్ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేద్దాం బండి. బండి పని కథం. బయటికి పోతాడంట. బయటికి శివన్ వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసినాం. మీకు బండి అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తా. చలో గాయ్స్, శివన్ వాళ్ళ ఇంట్లో అయితే బండి అయితే పెట్టేసినాము. సైకిల్ పెట్టేసినాము. శివన్ వాళ్ళ ఇంట్లో బండి పెట్టేసినాం. ఇగో బండి అయితే పెట్టేసినాం. రేపు పొద్దున ఉన్నది జాతర నీకు. చలో గాయ్స్, అక్షయానికి బండి అంటే పిచ్చి ప్రాణము. మనకు కావద్దని చెప్పేసి కప్పుతున్నాము. బట్టన్ అయితే కప్పేసాం. ఎందుకంటే మళ్ళీ మన గీతలు పడ్డాయి అనుకో, స్క్రాచ్లు పడితే మళ్ళీ మా మీద వస్తుంది. ఇప్పుడు మనం వీడియో కోసం శివన్ వాళ్ళ ఇంట్లో బండి పెట్టేసినాం. చలో రైట్ సెట్. ఇదైతే కప్పేస్తున్నాం అనుకో. కొంచెం స్టీరింగ్ చలో బండి మీద అయితే కప్పేసినాం. ఇంకోటి హైలైట్, శివన్ వాళ్ళ కొత్తిలు తెలియదు, పాతిళ్ళు ఒకటే తెలుసు. ఇంటికాడికి రానికి ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకంటే ఇంటికాడికి రానికి దగ్గర 10-15 నిమిషాలు పడతాయి. లోపలికి ఉంటది ఇల్లు. బండి అయితే సెట్. ఇప్పుడు అక్షాన్ ఇంటికాడికి పోదాం. ఆయన వచ్చేదాకా అన్నే వెయిట్ చేస్తా. మనం వెళ్ళిపోదాం, వెయిట్ చేయదు, వెళ్ళిపోదాం. ఇంటికి వద్దాడు ఉంటే అడుగుతారు. బండి బయట మనం వెళ్ళిపోదాం. నేనైతే ఇంటికి వెళ్ళిపోతాం. రేపు పొద్దున కలుద్దాం. చలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నైట్ అయితే చూసిరుగా శివన్ వాళ్ళ ఇంట్లో బండి అయితే దాపెట్టినాం అక్షయ్ అన్నది. చలో ఇప్పుడైతే శివన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. శివన్ ఏం చేస్తున్నా చూద్దాం. ఫస్ట్ నైట్ బండి దాపెట్టినాం కదా, పొద్దున 7 గంటలకైతే ఫోన్ చేసిండు. భయా గుడ్ మార్నింగ్ ఫోన్ చేసిండు అక్షయ్. నాకైతే 3 సార్లు ఫోన్ చేసిండు, నేను లేపలే. బండి అయితే నైట్ నుంచి ఇన్నే ఉంది. 2 మిస్ కాల్ అయితే ఇచ్చిండు భయ్యాకి. నాకైతే 3 మిస్ కాల్ ఇచ్చిండు. మిస్ కాల్ డైరెక్ట్ ఫోనే చేసిండు. ఫోన్ ఇంటికాడ ఉందా, ఏం చేస్తున్నావు చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మేము కనుక దొరికినాం అనుకో, మాకున్నదే కొత్తగా కూడా వెనక అడిగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. పుట్టు కొడుతున్నాడు. బండి తీసుకుపోయినాం. నైట్ నుంచి చూడలే అనుకుంటా ఆయన. అసలు ఎట్లా చూసిండో ఎట్లా చూడలేదో తెలియదు. ఇప్పుడు పోయినాక అయితే తెలుస్తుంది. చలో ఫైనల్లీ అక్షరాలు ఇంటికి అయితే వచ్చేసినాం. బాయ్ ఏం చేస్తున్నా చూద్దాం. ఫస్ట్ దాచుకొని చూస్తా. పైకైతే అక్షరాలు అయితే ఒకటే పని ఫోన్ చేస్తుండు. గుడికి పోతాడంట, బండి లేదంటే ఇంటికాడ. మాకు ఫోన్ చేసి దమ్దం చేస్తుండు. నాకు తెలియదు అని చెప్పింది. అయితే వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చిన. ఇప్పుడు ఏమంటాడో చూద్దాం. భయం అవుతుంది, పిచ్చి భయం అవుతుంది. గాయ్స్, అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. వాళ్ళు నిలబడ్డాడు. ఏమైందా
నాకేం తెలుసా నన్ను అడుగుతాను బండి గురించి వెళ్దానా నేను దిగలే శివన్ అన్నాడు ఒకసారి ఏమో మరి గాయస్ ఇంట్లోకైతే ఊతుండు తాళం అడుగుతామని ఆయనకేం తెలుసు తాళం మా దగ్గరనే ఉంది. 2 hours later. గాయస్ అక్షన్నకైతే శివన్ వాళ్ళ ఇంట్లో బండి ఉందని చెప్పి తెలిసిపోయింది. నైట్ మేము బండి తీసుకొచ్చినప్పుడు గల్లీలో పిల్లలు కదా పిల్లలు అయితే చెప్పిరంట చూద్దాం ఇప్పుడైనా ఈడికి వస్తున్నా అని చెప్పి ఫోన్ చేసిండు. ఈడికి గనుక ఆయన వస్తే బండి దొరికిపోతే నేను దన్నా అన్న బండి తీసి దాపెట్టేస్తా దాదా ఆయన తెలిసిపోయింది. ఆయన వచ్చేంత వారికి బండి తీసేసి నేను దాపెట్టేస్తాను వేరే దగ్గర. వచ్చిందంటే ఏం తెలియనట్టు ఉన్నాం ఏ ఆగవా లొల్లి పాడు. గాయస్ చూడండి గాయస్, ఇది అయితే మా ఇల్లు కొట్టింట చెప్తాను మీకు. చూడ గాయస్ ఇగో బండి అయితే తీసుకున్నాను నేను. ఫైనల్లీ బండి అయితే తీసుకొని వెళ్ళిపోతాం. దాపెట్టేస్తా బండి అయితే తీసుకొని పోతుంది మా ఇంటి కాడికి. ఆడ మా ఇంటికి వస్తుందంట. బండి అయితే తీసుకొని శివన్ వాళ్ళ ఇంటికి అక్షయ్ అయితే వచ్చిండు. నేను ఇడున్న సంగతి తెలియదు. నేను బండి దాపెట్టేసి అయితే వస్తున్నా. తాళం ఫస్ట్ జోబులో పెట్టుకున్నాం. ఆయన చూడు ఎట్లా గాయస్ ఈడికైతే వచ్చిండు. ఈడ కూడా చెప్పింది ఆయనకి ఈడ బండి లేదు, బండి జర్ర చెప్పట్లా మా ఆయన చేసిన శివన్. శివన్ అని అయితే పంపిస్తా బండి కాడికి. బండి తీసుకొని వస్తాడు శివన్ పోయి. ఆయన బండి తీసుకొచ్చినాక ఏమైతే చూద్దాం. ఇలా రేస్ ఇస్తాడు బండి ఉరికిపిస్తా అక్షయ్ నన్ను గల్లి ఉరికిపిస్తా చూసుకోరు ఇలా బండి కాడికి ఉందా జల్దిగా. గాయస్ బండి అయితే స్టార్ట్ అయింది. సప్పుడు విన్నాడు అక్కడిక్కడ చూస్తుండు. బండి అయితే స్టార్ట్ అయింది. బండి అయితే వస్తుంది. సో గాయస్ నాకు భయం అవుతుంది. బండి అయితే వచ్చేసింది. పడి వస్తున్నాడు. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నాకు. మేమైతే బండి తీసుకొని జంప్ అయిపోతున్నాం. ఆయన ఏమన్నా వేసుకుని నాకు సంబంధం అయితే బండి తీసుకొని వెళ్ళిపోతాం. 2 hours later. గాయస్ అక్షయాన్ని అయితే పొద్దుసారి తిప్పుతూనే ఉన్నాం. 11 గంటల సార్ తిప్పుతున్నాం అని. ఇప్పుడు ఆపినాం బండి. ఇగో ఇప్పుడు ఆపినాం దీన్ని ఈడ మేము. బండి అయితే పెట్టుకొని కూర్చున్నాం. మీకు పెట్రోల్ అయిపోయింది గైస్. ఆడికెళ్ళి నొక్కుంటూ వచ్చినాం. బర్రునట్టు ఉంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? జరుగుతలేదు ఇంత కూడా. చలో ఇప్పుడు ఆయన కనుక ఇక్కడికి వచ్చిండు అనుకో మాకున్నదే జాతర. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అంత సీన్ లేదు రాడు. బట్ వచ్చిండు అనుకో కథమే. బండిది పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి. బండి తీసుకురా ఉరకలు వెయ్యి పరుగులు తీ. వచ్చిండు. మొత్తానికి అయితే పట్టేసుకుండు. ఇగో బాయ్ 30 days క్యాన్సిల్ అయితే చేసినాగా. ఇగో బండి అయితే తెచ్చినాము. చలో ఉరికిచ్చినాం. రౌండ్ ఉరికిచ్చినాం మొత్తం. చలో బండి అయితే ఇచ్చేస్తున్నా ఫైనల్ కి. ఇటు చెప్పకపోతే నైట్ వరకు కూడా ఆట ఆడుకుంటుండే. ఆడు చెప్పినందుకు బండి ఇచ్చేయడం జరిగింది. ఎట్లుంది మళ్ళా మంచి ప్లాన్ ఉండే బండి గాడు ఇప్పించుకున్నాను. ఇంకోటి నిన్న పొద్దున బండి గారు ఇప్పించుకుని నీట్ గా మంచిగా బయటికి పోతున్నా అని చెప్పి చలో గైస్ ట్రాక్ అయితే ఫెయిల్ చేసింది మర్చిటాడు. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పట్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో ఉంటాం అలా.